నన్ను ముట్టుకోవద్దు. నేను చెప్పేది విను. ఇంకా ఏముంది చెప్పడానికి? అసలు ఏం జరిగిందో చాలా ఆపండి. మిమ్మల్ని ఎంతగా నమ్మానో అంతగా మోసం చేశారు. స్వామి పేరు పెట్టుకుని ఒక అమ్మాయిని మోసం చేసినందుకు ఆ స్వామి మిమ్మల్ని వదిలిపెట్టడు. మూర్ఖంగా మాట్లాడుకు భువన. ఊరిని మోసం చేసిన మిమ్మల్ని నమ్మిన నేను మూర్ఖురాల్ని. ఉద్యోగం పేరుతో లంచం తీసుకున్న మీరు రేపు నన్ను అమ్మేయరని ఏమిటి? ఇప్పుడు కూడా సర్లే పోయిన వదిలి వెళ్ళిపోగలను, కానీ వారం రోజుల్లోగా పిచ్చి పట్టి చచ్చిపోతాం. మనసు ఒప్పుకొని డబ్బు తీసుకున్నాను కోపడుతున్నావా? ఎందుకు తీసుకున్నాను తెలుసా? ప్రతి ఒక్కడు ఈ పోలీసు ఉద్యోగాన్ని వృత్తిగా అనుకుని వస్తున్నాడు, కానీ నేను కాకి చొక్కా వేసుకోవడం గౌరవం అనుకుంటున్నాను. మా నాన్న ఈ వృత్తిని దైవంగా భావించాడు. ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు పోలీసు వాడికి మాత్రమేరా ఉంది. అందుకే మా అబ్బాయిని చదివించి పోలీసు ఉద్యోగానికి అప్లై చేయమన్నాను. బాబాయ్, అయితే అబ్బాయి గారు మన ఊరికి పోలీసుగా వస్తాడా? అదేంట్రా అలా అడుగుతున్నావు? మా అబ్బాయికే పోస్టింగ్ వస్తే ఈ జిల్లాకే ఎస్పీగా వస్తాడురా. స్వామి, నిన్న ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది.